నేత్ర వైద్య నిపుణులుగా, ఐ సర్జన్గా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సాధురామ్ ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్. ఇక్కడ హైదరాబాద్ ఐ హాస్పిటల్లో కూడా నేను కన్సల్టెంట్ ఐ సర్జన్గాను. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320Aకి ఈ సంవత్సరం 2016-17కి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను వర్క్ చేస్తున్నాను. గ్లకోమా అనే వ్యాధి, దీని తెలుగులో నీటి కాసులు అంటారు. ఇది నార్మల్గా ఒక టైర్లో ఎలాగైతే ప్రెషర్ ఉంటుందో, కార్ టైర్లో మీరు తీసుకుంటే ప్రెషర్ మెయింటైన్ చేయాలి. ఈ ప్రెషరు తక్కువైపోతే కూడా కార్ నడవదు, ఎక్కువ అయిందనుకోండి కార్ టైర్ బర్స్ట్ అవుతుంది. అలాగే కంటి యొక్క కాంటూర్ అంటే షేప్ని మెయింటైన్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రెషర్ ఉండాలి. ఈ ప్రెషరు నార్మల్గా 12 నుంచి 20 mm మెర్క్యూరీ వరకు నార్మల్ ప్రెషర్ అంటాం. దీనికన్నా ఎక్కువ అయితే దాన్ని గ్లకోమా అంటాం. ఈ ప్రెషర్ ఎక్కువ అయితే కంటి నరం పైన దాని యొక్క ఎఫెక్ట్ పడి కంటి నరాన్ని క్రమేణా దెబ్బతీస్తుంది. అందుకని గ్లకోమా అనేది ఒక సైలెంట్ వ్యాధి. ఈ వ్యాధి తెలియకుండా ఉంటుంది. దీంట్లో 2 రకాలైన గ్లకోమాలు ఉన్నాయి. ఒకటి యాంగిల్ క్లోజర్ అంటారు, అదైతే కంటి నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి, తలకాయ నొప్పి, హెడేక్, తర్వాత వాంతులు కూడా వస్తాయి. దీన్ని వెంటనే కనుక మనం కనుక్కోగలిగితే, డయాగ్నోస్ చేయగలిగితే, దానికి ఒక చిన్న లేజర్ చేసి దాన్ని మనం టోటల్గా క్యూర్ చేయొచ్చు. ఇంకోటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం. ఈ పర్టికులర్ వ్యాధి డయాబెటీస్ ఎలాగో ఇది కూడా సైలెంట్ డిజీజ్. ఇది సైలెంట్గా కంటి నరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటుంది. దీనివల్ల మనిషికి కంటి చూపు బాగానే ఉంటుంది, కానీ ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనిషికి మామూలుగా ఉన్న ఫీల్డ్ కనబడకుండా ఒక టనల్ విజన్ వస్తుంది. అంటే ఒక చిన్న టెలిస్కోప్లోంచి ఎలా చూస్తామో అలాంటి విజన్ వస్తుంది. దాన్ని టెలిస్కోపిక్ విజన్ అంటారు. అది చివరికి వస్తుంది. అదే ఒక టనల్ విజన్, అంటే ఒక గుహలోంచి చూస్తే ఒక ఎండ్ ఆఫ్ గుహ ఇంకో ఎండ్ చూస్తే ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది. సో అది ఎండ్ స్టేజ్ ఆఫ్ గ్లకోమా. సో ఈ పర్టికులర్ ఎండ్ స్టేజ్ రాకుండా మనం ముందరే కనుక్కోగలిగితే దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ ట్రీట్మెంట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంది. ఇది దాదాపు 40-50 సంవత్సరాల వయసు గల వాళ్ళకి ఇది నార్మల్గా ఆడవారిలోనూ మగవారిలోనూ కూడా ఇద్దరిలోనూ కనబడుతుంది. ఇది ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది. సో ఇది 40-50 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతి 2 సంవత్సరాలకి కంటి యొక్క ప్రెషరు, కంటి యొక్క చూపు, దాని యొక్క ఫీల్డ్స్ అనేది నేత్ర నైపుణ్యులతో రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే ఈ పర్టికులర్ వ్యాధిని మనం తొందరగా కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే అది చివరి వరకు మనం ఈ టనల్ విజన్ రాకుండా, కంటి చూపు పూర్తిగా దెబ్బ తినకుండా, గ్లకోమా వల్ల అంధత్వం రాకుండా నివారణ చేయవచ్చు. గ్లకోమా డే అనేది ఎందుకు ఫార్మ్ అయిందంటే దీని యొక్క అవేర్నెస్, ఇది సైలెంట్ డిజీజ్ అని ప్రతి ఒక్కరికి తెలియాలి. గ్లకోమా వల్ల వచ్చే అంధత్వ నివారణ చేసేందుకు ఒక అవేర్నెస్, మనుషుల్లో ఒక అవగాహన కలిగించినందుకు ఈ పర్టికులర్ డే క్రియేట్ చేశారు. ఇదే కాకుండా ఈ పర్టికులర్ డే రోజు చాలా మందికి ఉచిత వైద్యం చేసి, గ్లకోమా స్క్రీనింగ్ చేసి, ఎవరికైనా ఈ వ్యాధి ఉన్న వారికి మనం వాళ్ళకి తగిన చికిత్స చేసి వాడికి మందులు ఇస్తే ఇది కనుక్కొని ఈ అంధత్వం వచ్చే నివారణ మనం చేయొచ్చు. ఇప్పుడు గ్లకోమా వల్ల వచ్చే ఈ పర్టికులర్ ఈ ఒకటేమో ఈ గ్లకోమా డేని ఫామ్ చేయడం, రెండోది వీటి వల్ల వచ్చే ప్రమాదాలు, తర్వాత మూడోది ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక అవగాహన కలిగించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ముందరే తెలుసుకుంటే మనం ప్రివెన్షన్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం ఎలా అనుకుంటామో, గ్లకోమా గురించి ముందరే చివరి దశలో కాకుండా మొదటి దశలో కనుక్కుంటే వీళ్ళకి మందులు, లేకపోతే సర్జరీ, లేకపోతే ఇది లేజర్ ట్రీట్మెంట్తో ఇది మనం క్యూర్ చేయొచ్చు.
అందుకని ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఈ పర్టికులర్ డే కాకుండా గ్లకోమా వీక్ కాకుండా గ్లకోమా రన్ పెట్టి గ్లకోమా వాక్ పెట్టి ప్రజల్లో ఒక అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక ఎడ్యుకేట్ చేసి దీన్ని పర్టికులర్ డిజీజ్ సైలెంట్ డిజీజ్ అనేది ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు మనం సాధించిన విజయాలు, ఇదివరకు పూర్తిగా సర్జరీయే చేసేవారు, ఇప్పుడు కొత్త కొత్త మెడిసిన్స్ అంటే మెడికల్ థెరపీ మందులతోనే తగ్గించేందుకు చాలా మటుకు ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రథమ పరిస్థితుల్లో అంటే తొందరగా కనుక గ్లకోమా కనుక డయాగ్నోజ్ అయితే వీళ్ళందరికీ మనం మందులతోనే ఈ పర్టికులర్ డిజీజ్ని చాలా మటుకు క్యూర్ చేయొచ్చు. లేదా ఇదివరకు ఏం చేశారంటే ఈ మందులు ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు ఒట్టి సర్జరీతో చేసేవారు. సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ అని తెలుసుండి ఇప్పుడు కొత్త కొత్త మెడిసిన్స్ ట్రై చేస్తున్నారు. కొత్త కొత్త జీన్ థెరపీ, జీన్స్ కూడా కంట్లో ఈ గ్లకోమా ఫ్యామిలీలో రన్ అయ్యే వారికి ఈ జీన్ థెరపీ ఇద్దాం అనే కొత్త రీసెర్చ్ కూడా ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతోంది. ప్రయోజనాల్లో ఒకటేమో అవగాహన వస్తోంది ప్రజల్లోకి. వాళ్ళకి 40 ఏళ్ల పైన ఉన్న వారికి, వారి ఇంట్లో ఎవరికైనా గ్లకోమా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ, పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి, లేకపోతే మయోపియా మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వీళ్ళందరూ 40 ఏళ్ళు 45 ఏళ్ళు రాగానే కంట్లో ప్రెషర్ చూపించుకుని కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేత్ర నిపుణుల దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే ఇది తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే వీళ్ళు అంధత్వ నివారణలో పాల్గొని వీరే కాకుండా మిగతా వాళ్ళకు కూడా వీళ్ళు హెల్ప్ చేసిన వారు అవుతారు. నా సలహా ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 40-45 ఏళ్ళు రాగానే ప్రెషర్ ప్రతి ఒక్కళ్ళు చూపించుకోవాలి. 2 చూపించుకున్న తర్వాత నార్మల్గా ఉంటే కూడా మీరు ప్రతి 2 సంవత్సరాలకి కళ్ళ ప్రెషరు, కంటి చూపు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి. ఈ 2 అయిన తర్వాత ఒకవేళ గ్లకోమా కనుక మీకు డాక్టర్ డయాగ్నోస్ చేస్తే దాని ట్రీట్మెంట్ ఏ రోజు ఆపకుండా మీరు బ్లడ్ ప్రెషర్ మాత్రలు తీసుకున్నట్టు, డయాబెటీస్ మాత్రలు తీసుకున్నట్టు, డయాబెటీస్ కంట్లో చుక్కల మందు రెగ్యులర్గా వేసుకోవాలి. అప్పుడు ఈ అంధత్వం మనం నివారించగలం. అండ్ సర్జరీ ప్రివెంట్ చేసుకుంటే అంత మంచిది. యూజువల్లీ అన్ని ఏజెస్లోనూ వస్తుంది. చిన్న పుట్టగానే రాగానే వచ్చే గ్లకోమాని కంజెనిటల్ గ్లకోమా అంటాం. తర్వాత 40 ఏళ్ళు తర్వాత వచ్చే గ్లకోమాల్ని ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం, క్లోజ్డ్ యాంగిల్, ఇవి కామన్. సో 40 ఏళ్ళ తర్వాత వచ్చిన వారందరూ ప్రతి ఒక్కళ్ళు నేత్ర నిపుణుల దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుని రెగ్యులర్గా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. Watch, share and subscribe to cbc9.news.